అందరూ నిజాయితీగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు శనివారం కాబట్టి మా ఇంట్లో దేవునికి నైవేద్యంగా మేము సేమియా కేసరి చేసుకున్నాము. ఇది నేను చిట్టి ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను చూడండి. చిట్టి చూడు బాగుంది అని అడిగితే సూపర్ చెప్తుంది. తర్వాత ఫస్ట్ మనం సేమియా తీసుకొని అందులో కొలత తీసుకోవాలి. ఏదో ఒకటి గ్లాస్ తీసుకొని అందులో ఒక గ్లాస్ సేమియా తీసుకొని నెయ్యి వేసి బాగా డ్రై ఫ్రూట్స్ అందుకు ఫ్రై చేసి తీసిన తర్వాత అందులో సేమియా కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ సేమియాకు 1.25 లేదా 1.5 వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా ఫుడ్ కలర్, ఇలాచీ అందుకేస్తా అంటే మంచి కలరు, ఇలాచీ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. తర్వాత అలా బాయిల్ అయిన వాటర్లో కొద్దిగా సేమియాని వేసుకొని ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉడికించిన తర్వాత అందులో చక్కెర వేయాలండి. చక్కెర వేయాలంటే ఒక గ్లాస్ సేమియాకు 3/4 గ్లాస్ అంటే 1 కన్నా తక్కువ చక్కెర వేస్తే సరిపోతుంది. చక్కెర బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఏదైనా కానీ మనం ఫ్రై చేసుకున్నాం అది కానీ కొబ్బరి పొడి వేసుకొని అందులో బాగా ఉడికించాలండి. దమ్ము మాదిరి వేయాలి. ఏదో ఒకటి మూత పెట్టి ఇంకా వేస్తే దమ్ము మాదిరి అవుతుంది. అలా దగ్గరికి వచ్చినంతే కొద్దిగా లిక్విడ్ ఉన్నప్పుడే దించండి, ఎందుకంటే చల్లగరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో సేమియా కేసరి, సూపర్గా ఉంది. చిట్టి తిని చెప్తుంది సూపర్ అని.